హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను బన్స్ చేస్తున్నానండి. బ్రెడ్లో డోనట్స్ చేద్దాను అనుకున్నాను, ఇంకా చేయలేదు. ముందుగా ఒక గ్లాసు సగం పిండి వేసుకున్నానండి, జల్లించేసుకున్నాను మైదా పిండి. అలాగే ఒక గిన్నెలో నీళ్ళు, ఈ మనకి గోరువెచ్చటి వేడి నీళ్ళు వేసుకున్నాను. అందులోనే కొద్దిగా పంచదార అండి, 2 స్పూన్లు పంచదార. నేను గ్లాసు సగం పిండి వేసుకున్నాను కాబట్టి 2 స్పూన్లు పంచదార వేసుకున్నాను. బాగా కలిపేసుకోండి పంచదార కరిగాక. మనకి ఈస్ట్ నేనైతే ఈస్ట్ తీసుకున్నానండి, ఈ స్పూన్తో వేసుకున్నాను. అంటే నేను ఒక గ్లాసు సగం పిండికి నేను ఈస్ట్ ఈ చిన్న స్పూన్తో తీసుకున్నానండి, అంటే నిండా తీసుకోలేదు. అలాగే సాల్ట్ అండి, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. అలాగే కొద్దిగా పెరుగు వేసుకొని, కొద్దిగా నెయ్యి, 1 స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలిపేసుకోండి. నేను అదే ఈ 2 గ్లాసులతో తీసుకున్నాను పిండి. 1 గ్లాస్ పెద్దది, 1 చిన్నది, అంటే గ్లాసున్నర పిండి అండి. మొత్తం బాగా కలిపేసుకోండి. పిండి కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే మనకి ఈస్ట్ వేడి నీళ్ళ పేసి పెట్టాం కదా, మూత పెట్టి వదిలేసాం కదా, అది పొంగింది. ఇలాగా ఈస్ట్ ఇలా పొంగిందండి. ఈ ఈస్ట్ని మనం ఇందులో మైదా పిండిలో కలిపేసుకోండి. మీకు గోధుమ పిండి కావాలంటే గోధుమ పిండి వేసుకోవచ్చు మనం, కానీ నేను మైదా పిండితో చేసి చూశాను. నేను కొద్దిగా నీళ్ళు కలుపుకున్నానండి. కలుపుకొని ఇలా కలుపుకున్నాను. చాలా బాగా మెదాయించాలండి. బాగా మెదాయించాక అప్పుడు మనం ఈ వెన్న కొద్దిగా వేసి, అంటే సాల్ట్ లేని వెన్న కావాలండి, ఈ వెన్న వేసుకొని మనం అమూల్ వెన్న తీసుకున్నాను నేను. వేసుకొని ఇలాగా మెదాయించాలండి. బాగా మెదాయిస్తే, ఎంత బాగా మెదాయిస్తే మీకు అంత స్మూత్గా వస్తుంది. అది మనకి అలా చేసినప్పుడు మనకి చేతికి కూడా అంటుకోదండి ఇంకంతా. ఇలాగ మధ్యలో కొద్దిగా వెన్న వేసుకోండి. ఎక్కువ వెన్న పడదండి, నాకైతే 3 స్పూన్లు వెన్న పట్టదు అంతే, అంతకన్నా ఎక్కువ పట్టలేదు. 1 గ్లాసు సగం పిండి, అలాగే అంటే 1/2 కేజీకి ఎక్కువ ఉంటుంది అంతేనండి. 1 బటర్ మిల్క్ 2-3 స్పూన్లు పెద్ద స్పూన్తో వేసుకోండి. బటర్ వెన్నండి, 3 స్పూన్లు వెన్న వేసుకోండి. వేసుకుంటే బాగుంటుంది. ఇందులో వేసుకొని ఇలాగ ఒక బౌల్లో వేసుకొని ఇలాగా పైన తడిగుడ్డ అండి, తడిపీసిన గుడ్డ. మన ఇంట్లో ఏమైనా క్లాత్స్ ఉంటాయి కదండి, వైట్ క్లాతులు, కానీ మన దగ్గర పల్చటి క్లాతులు, కాటన్ సారీస్ క్లాతులు ఏ ఒకటి ఉంటాయి కదా, అవి ఎలాగ తడిపీసుకొని ఇందు మీద మూత పెట్టుకొని 1-2 అవర్స్ ఉంచేసానండి. నేను ఎక్కువ ఉంచేసాను, పని ఉందని. అది ఉంచేసాక ఇలా పొంగింది. ఇలాగ ఒక్కసారి నొక్కేసి మనం ఇలాగా చిన్న బౌల్స్లో మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. నేనైతే చాక్లెట్లు కూడా చేశాను, పిల్లలకి ఇష్టమని. ఇందులో చాక్లెట్ పెట్టి, నట్ చాక్లెట్లు పెట్టి ఇలా చేశాను. చేసి మళ్ళీ 1 అవర్ ఉంచి ఇవ్వాలండి. ఇలాగ తీసుకొని మనం ఇలా చుట్టుకొని, అంటే నాకు సరిగ్గా రాలేదండి చేయడం, అంటే భయం పడ్డాను, కొత్త కదా చేయడం అని. బ్రెడ్ చేయడం తక్కువ అండి, నేను ఎప్పుడు చేయలేదు. ఈసారి ట్రై చేశాను నేను. ఇలాగా చేసి మనం బేకింగ్ గిన్నె ఉంటుంది కదా, బేక్ చేసుకుంటే దాంట్లోనే పెట్టుకోండి. లేకపోతే కంచంలో అన్నా పెట్టుకోవచ్చు. మనం కంచంలో నెయ్యి రాసి పౌడర్ వేసుకోవచ్చు, లేకపోతే మనకి బటర్ పేపర్ వేసుకున్నా పెట్టుకోవచ్చు. ఇలాగా చేసుకొని అన్నీ నేను 3 చేశానండి, ఎక్కువ చేయలేదు. చేసుకొని ఇలాగ బటర్ పేపర్ వేసుకొని ఈ బేక్ టిన్లో పెట్టేసుకున్నాను. పెట్టుకొని దీని మీద పాలు కానీ వెన్న కానీ పాలు రాసుకోవాలండి, వెన్న కాదు, పాలు రాసుకొని మీదన 1 అవర్ వదిలేసాను. విని అంటే 20 నిమిషాలు చాలంటారు, కానీ నేను 1 అవర్ వదిలేసాను. ఇలాగన్నీ చేసుకొని నేనైతే చాక్లెట్ 3 చేశాను, ఉన్నాయేమో బాల్స్ ఇలా చేసుకున్నానండి నేను. ఇలా చేసుకొని 190 degrees అండ్ 25 minutes పెట్టానండి. 25 minutes పెట్టిన వల్ల కొద్దిగా మాడింది, కానీ 20 అయితే సరిపోతుందేమో అనుకుంటున్నాను నేను.
అంటే గట్టి వచ్చేస్తుంది కదండి మనకి. కానీ 25 మినిట్స్ పెట్టుకోండి, 20 మినిట్స్ పెట్టుకోండి. 190 degrees 20 మినిట్స్ పెట్టుకుంటే ఇలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బై.